ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే కిచెన్లో పడుకోవడం చూసిన అపర్ణ కావ్యని లేపి, ఏంటిది, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ ఇంట్లో పని మనిషిలాగా కిచెన్లో పడుకోవడం ఏంటి అని చెప్పి అపర్ణ అయితే ఇంకా కావ్య మీద విరుచుకుపడుతుంది. కావ్య, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? ఆయన ఏమన్నా నన్ను తీసుకొచ్చారా ఏంటి? నేను ధైర్యంగా వెళ్ళి ఆయన గదిలో పడుకోవడానికి నాకు ఆ గదిలోకి వెళ్ళి పడుకోవాలంటే భయంగా ఉంది అని చెప్పి ఇంకా కావ్య చెప్పిన మాటలకి అపర్ణ రాజ్ని పిలుస్తుంది. రాజ్తో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? అసలు ఈ కావ్య నీకేమవుతుందిరా అని అడగడంతో దానికి రాజ్ తన మనసులో కావ్య మీద ఉన్న కోపానికి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మాట్లాడరా, తను ఈ ఇంటికి ఏమవుతుంది, నీకేమవుతుంది అని అంటుంటే, అది మమ్మీ, నీకు తెలుసు కదా, నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి రాజ్ అయితే ఇక అపర్ణని అడుగుతాడు. చూడు, ఈరోజు నుంచి కావ్య నీ గదిలోనే పడుకుంటుంది. అయినా తనిక్కడ ఉంటే నువ్వు గదిలో ఎలారా ప్రశాంతంగా పడుకుంటున్నావు అని అంటుంటే, మమ్మీ, ఈ కళావతి వస్తేనే నాకు గదిలో నిద్ర పట్టదు అని చెప్పి రాజ్ అయితే ఇంకా కావ్యని కోపంగా చూస్తూ అపర్ణతో చెప్తుంటాడు. అపర్ణ కావ్యని తీసుకొని నీ గదిలోకి వెళ్తావా లేదా అని గట్టిగా గదమాయించడంతో ఇంకా రాజ్, రా, ఇంకా అలాగే దిష్టి బొమ్మలా చూస్తావేంటి అని చెప్పి రాజ్ అయితే కావ్య చెయ్యి పట్టుకుని అక్కడ ఉన్న దిండు దుప్పటి తీసుకుని తన గదిలోకి తీసుకెళ్తుంటాడు. ఇదంతా చూస్తున్న రుద్రాణి ఇప్పుడు కావ్యని రాజ్ గదిలోకి తీసుకెళ్లాడు. ఇక రేపో మాపో ఈ ఇంటికి వారసుడు కూడా వస్తాడు. తరువాత ఈ ఇంట్లో నాకు చిల్లి గవ్వ కూడా దక్కదు. అసలు ఇంతకీ ఈ మొద్దుబారిన ధాన్యలక్ష్మి ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి కోసం తన గదిలోకి వెళ్తుంది. అక్కడ ధాన్యలక్ష్మి ప్రకాశం చింపేసిన పేపర్లని ఒక్కొక్కటిగా తీస్తూ దాన్ని అతికించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇంకా రుద్రాణి అయితే, ధాన్యలక్ష్మి, నీకేమైంది? చిరిగిపోయిన కాగితాలని అలా అతికిస్తున్నావు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి జరిగిందంతా కూడా రుద్రాణికి చెప్తుంది. రుద్రాణి, ఇవి కాకపోతే ఇంకొక పేపర్స్ని తెచ్చుకోవచ్చు, చిరిగిపోయిన వాటిని అతికించడం దేనికి? అయినా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వేమో ఇక్కడ చిరిగిన కాగితాలని అతికించుకుంటూ ఉండు. అక్కడ కావ్య రాజులిద్దరూ ఒక్కటైపోతున్నారు. ఇక త్వరలో ఇంటికి వారసుడు వస్తాడు. ఆ వారసుడి పేరు మీద ఈ ఆస్తి రాస్తారు. తర్వాత నీ కొడుకు నువ్వు ఇలా అనామకుల్లాగా చిరిగిపోయిన కాగితాలని ఎత్తుకుంటూ ఈ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఒక మూలన పడి ఉండొచ్చులే అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని ఫుల్గా రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు ఇంట్లో పని మనిషిలా ఉంటాను? అసలు ఈ ఇంటికి నీకు సంబంధమే లేదు. నువ్వు ఈ ఇంటికి కూతురి స్థానంలో ఉన్న నువ్వు ఒక గుమస్తా కూతురివి. చేస్తే గిస్తే ఈ ఇంటి పని మనిషిగా నిన్ను చేస్తారు. ఈ ఇంటి చాకరీ మొత్తం నీ కొడుకుతో నీతో చేయిస్తారు. అంత అవసరం నాకేముంది అని చెప్పి రుద్రాణికి ధాన్యలక్ష్మి చాలా కోపంగా సమాధానం చెప్తుంది. ధాన్యలక్ష్మి మాటలకి రుద్రాణికి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని, అది కాదు ధాన్యలక్ష్మి, కాస్త నేను చెప్పేది విను. ఇప్పుడు కనుక నువ్వు గొడవ చేసి ఆస్తి రాయించుకుంటే తర్వాత నీ కొడుకు నువ్వు సంతోషంగా ఉంటారు. లేదంటే ఖచ్చితంగా ఆ కావ్య చాలా తెలివైనది. తన తెలివితేటలతో ఈ ఇంటికి ఒక వారసునిచ్చేసి వాణ్ణి ఈ ఆస్తికి, ఈ ఇంటికి వాడే వారసుడిలాగా ప్రకటించేస్తుంది అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే కావాలని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి, చూడు రుద్రాణి, అట్లాంటిదేది జరగదు. రేపొద్దున్న ఈ ఇంట్లో తాడో పేడో తేలిపోవాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ఆ పేపర్స్ని మళ్ళీ అతికించుకుంటుంది. అయ్యో ధాన్యలక్ష్మి, ఇలాంటి పేపర్స్ కావాలంటే నేను రాహుల్తో ఇంకో సెట్ తెప్పిస్తాను, ముందు వాటిని పక్కన పడేసి అని చెప్పి వాటిని లాక్కుని డస్ట్బిన్లో పడేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే
రాజేమో కావ్యని గదిలోకి తీసుకెళ్లి తన చేతిలో ఉన్న దిండు దుప్పటి బెడ్ పైకి విసిరు కొడతాడు. ఏయ్ వెళ్ళి పడుకో అని చెప్పి చిరాగ్గా అంటాడు. దానికి కావ్య, నేనంటే ఇష్టం లేకపోయినా గదిలోకి తీసుకొచ్చారు, ఇప్పుడేంటి ఏకంగా మీ పక్కనే పడుకోమని బెడ్ వైపు చూపిస్తున్నారు అని అంటూ ఉంటే, అంత లేదు, బెడ్ మీద అస్సలు పడుకోవద్దు, నువ్వు ఈ గదిలోకి అడుగు పెట్టిన ఫస్ట్లో ఎలా పడుకునేదానివో అలాగే పడుకోవాలి అని చెప్పి ఇక చాపని దుప్పటిని దిండుని కావ్య చేతిలో పెడతాడు. కావ్య కూడా సరే అన్నట్టుగా ఆ చాపని నేల మీద పరుచుకుని ఇంకా దిండు దుప్పటి వేసుకుని పడుకుని ఉంటుంది. అనుకోకుండా తన అంతరాత్మ కావ్య దగ్గరగా వెళ్ళి కావ్యని హక్ చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. రాజ్, ఏంటి ఈ శబ్దాలు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ అంతరాత్మ కావ్య దగ్గరికి వెళ్ళి ముద్దులాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా రాజ్కి విపరీతమైన కోపం వస్తుంది. రేయ్ ఏం చేస్తున్నావు అని అంటుంటే, పోరా, కళావతి ఇంటికి వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడ్డాను, నువ్వెప్పుడో కళావతిని దగ్గరికి తీసుకుంటావు, నాకెందుకు, అందుకే నాకు నచ్చినట్టుగా నా భార్యతో ఉంటున్నాను అని చెప్పి తన అంతరాత్మ కావ్య దగ్గరగా వెళ్ళి తనకి బొగ్గ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇక రాజ్కి కోపం వచ్చి, రేయ్ అక్కడి నుంచి లేస్తావా లేదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళేసరికి ఉన్నట్టుండి రాజ్కి కాలు జారి కావ్య మీద పడతాడు. ఇక కావ్య అయితే ఒక్కసారిగా రాజ్ని చూసి షాక్ అయిపోతుంది. అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు. ఇంకా కావ్య అయితే, నేనంటే ఇష్టం లేదన్నారు, నన్ను ఈ ఇంటికి ఎన్నటికీ తీసుకురాను అన్నారు, కానీ గదిలోకి వచ్చేసరికి ఏంటి చిలిపి పనులు అని చెప్పి కావ్య అడగడంతో, చిచి అలాంటిదేం లేదు అని చెప్పి రాజ్ వెంటనే లేచి బట్టలు సర్దుకుని ఇక బెడ్ పైన పడుకుంటాడు. ఉదయాన్నే సుభాష్, రాజ్, ప్రకాశం హాల్లో కూర్చుని వాళ్ళ ఆఫీసుల గురించి అలాగే బిజినెస్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి ఆస్తి పేపర్లతో వస్తుంది. ఏంటి ఇంకా అలాగే ఉన్నారు, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించలేదా అని చెప్పి వాళ్ళని నిలదీస్తుంది. ఇంకా ప్రకాశం అయితే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి అని అడగడంతో వెంటనే ధాన్యలక్ష్మి, అదే కళ్యాణ్కి రావాల్సిన ఆస్తి గురించి, అయినా ఆస్తిని ముక్కలు చేయమని చెప్పాను, నా కొడుకుకి రావాల్సిన వాటాని ఇవ్వమని చెప్పాను, కానీ అదేది పట్టనట్టుగా మీరు మీ పనులు చేసుకుంటున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, ఇంతలో అపర్ణాదేవి అక్కడికి వచ్చి, ధాన్యం ఏం మాట్లాడుతున్నావు, ఇంటిని ముక్కలు చేయకూడదని, ఈ ఆస్తి పంపకాలు జరగకూడదని మావయ్య గారి కోరిక, మావయ్య గారు ఆ విషయంలోనే కదా ఈరోజు అట్లాంటి పరిస్థితికి వచ్చారు, కానీ నువ్వు మళ్ళీ అదే విషయాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో నానా గొడవ చేస్తున్నావు, అయినా ఈ రుద్రాణి చెప్పిన మాటలకి నువ్వు ఇలా తయారవుతావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే, అక్క నీకేముంది, నువ్వు ఎన్నన్నా మాట్లాడుతావు, నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు, పైగా ఈ ఆస్తిని సంతోషంగా అనుభవిస్తున్నాడు, ఇంకా కంపెనీలకి యువరాజులాగా ఉన్నాడు, దానివల్ల అంతా బాగానే ఉంది కాబట్టి నువ్వు ఎన్నన్నా చెప్తావు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అపర్ణని అంటూ ఉంటుంది. అపర్ణ ధాన్యం అని అంటూ ఉంటే, ఏ అక్క, ఏ నిజం చెప్తుంటే కోపం వస్తుందా, నేను చెప్పిన దానిలో తప్పేమన్నా ఉందా, నేను నిజమే చెప్పాను కదా, నువ్వు అన్ని విషయాల్లో నీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఈ రోజున ఇలా మాట్లాడుతున్నావు, ఒకవేళ నా స్థానంలో నువ్వుంటే అప్పుడు నా తల్లి బాధేంటో నీకు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అపర్ణ నోరు కూడా మోయించేస్తుంది. ధాన్యలక్ష్మికి సపోర్ట్గా రుద్రాణి అయితే, అవును ధాన్యలక్ష్మి అన్న మాటలో తప్పు లేదు, నాన్నకి ఏదో ఒకటి జరిగేలోపే ఈ ఆస్తి పంపకాలు జరగాల్సిందే, ఆస్తిని ముక్కలు చేయాల్సిందే, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా రుద్రాణి కూడా ధాన్యలక్ష్మికి సపోర్టింగ్గా మాట్లాడడంతో ఒక్కసారిగా ప్రకాశానికి చాలా కోపం వస్తుంది. రుద్రాణి నీలాంటిది పక్కన చేరడం వల్లే
ఇదిగో ఇది ఇలా తయారైంది. చూడు ధాన్యం, నీకు చాలా మంచిగా చెప్తున్నాను, నోరు మూసుకుని లోపలికి వెళ్తావా లేదా అని అంటుంటే, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, నేను మాత్రం ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలను. నా కొడుక్కి ఆస్తి రాసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి గట్టిగా అరుస్తుంటుంది. ఇక రాసైతే, పిన్ని, ఏంటి పిన్ని, తాతయ్య ఆ పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉంటే నువ్వు ఇప్పుడు ఆస్తుల కోసం, అంతస్తుల కోసం గొడవ చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు. ఇప్పటికే తాతయ్యని చూసి నానమ్మ ఎంతగా బెంగ పెట్టుకుంటుందో మీకు తెలియంది కాదు. మీరందరూ కలిసి నానమ్మకి ధైర్యం చెప్పాలి. కానీ అదంతా వదిలేసి ఇట్లా ఆస్తుల కోసం గొడవ పడతాం నాకేమాత్రం కూడా అని అంటుంటే, ఆపు రాజ్, ఆపు. నువ్వు ఈ ఆస్తిని బాగానే అనుభవిస్తున్నావు. నా కొడుకే కదా ఎందుకు పనికిరాని ఒక అనామకుడిగా ఆటోని నడుపుకుంటున్నాడు. వాడు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇదంతా నీ వల్లే. నువ్వు కనుక ఆ అప్పుతో కళ్యాణ్కి పెళ్లి జరిపించకపోతే ఈరోజు కళ్యాణ్ పరిస్థితి అంతగా దిగజారేది కాదు. కనీసం ఆస్తి రాసైనా వాడిని సంతోషంగా ఉంచాలనే కదా నా ఈ ప్రయత్నం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్ని కూడా మాట్లాడనివ్వదు. సుభాష్ అయితే ఈ గందరగోళాన్ని తట్టుకోలేక ఆపండి, ఆపండి అని గట్టిగా అరుస్తాడు. అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. రుద్రాణి అయితే, అన్నయ్య, ఈ జరుగుతున్న గొడవలన్నింటికీ కారణం ఈ ఆస్తే. ఈ ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటాని వాళ్ళకి పంచేస్తే ఇట్లాంటి గొడవలేమీ రావు కదా అని చెప్పి రుద్రాణి అయితే చాలా మంచిదానిలాగా మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి, నోర్మోయ్ రుద్రాణి, ఇంకొక మాట మాట్లాడినా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకి రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు వదినా, నువ్వేమన్నా నోరు మూసుకొని తల వంచుకుంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీరు ఈ ఇంటికి కోడలు మాత్రమే, కానీ నేను ఈ ఇంటి ఆడపడుచుని అని అంటూ ఉంటే, ఏంటి ఆడపడుచువా? ఆడపడుచు పుట్టింటి మంచిని కోరుతుంది, పుట్టిల్లు సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. కానీ నువ్వు ప్రతి క్షణం ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ మనశ్శాంతులని పోవాలని చేస్తున్నావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాణిని తిడుతుంది. రుద్రాణి, చూడుదిరా, నువ్వు ఎన్నన్నా సరే నేను నాన్నకి పరిస్థితి అలా ఉందని ఎంతగానో కుమిలిపోతున్నాను. నిన్నట్నుంచి సరిగా భోజనం కూడా చెయ్యలేదు. అయినా ఈ ఇంట్లో ఇట్లాంటి గొడవల వల్లే కదా నాన్నకి అట్లాంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ గొడవలన్నీ సర్దుమనగడం కోసం ఈ ఆస్తిని పంచేయమని చెప్తున్నాను. నేనేదో నా స్వార్థం కోసం ఆలోచించినట్టు మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి ఇక రుద్రాణి అయితే తెగ నటించేస్తుంది. పక్కన ఉన్న స్వప్న, బాగుంది, చాలా బాగుంది, పెట్టవలసినవన్నీ పెట్టేసి పైకి మంచిదానిలాగా తెగ నటించేస్తున్నావు. నీకు తాతయ్య గారి మీద వనమాలిన ప్రేమ ఉన్నట్టు ఏం మాట్లాడుతున్నావు? ఆస్తిని ముక్కలు చేసి నీ వాటా నీకు పడేయాలనే కదా ధాన్యలక్ష్మి ఆంటీని అంతగా రెచ్చగొట్టావు. ఇదంతా నీ ట్రైనింగే అని ఇక్కడ ఎవరికి తెలీదు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాని నోరు మోయించడానికి ప్రయత్నిస్తుంది. పక్కన ఉన్న సుభాష్, ఆగమ్మ స్వప్న, నేను మాట్లాడతాను. ఇంట్లో మా నాన్న అక్కడ చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే నా తల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది. అట్లాంటి తల్లికి ఓదార్పుగా తనకి ధైర్యాన్ని ఇవ్వకుండా ఇట్లా ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇదంతా ఈ ఆస్తి కోసమే కదా. ఈ ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడైనా ఇట్లాంటి గొడవలు ఆపేసి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారేమో. సరేనమ్మా ధాన్యలక్ష్మి, నువ్వు చెప్పినట్టుగానే ఆస్తిని ముక్కలు చేస్తాను, నీ వాటాని నీకు ఇచ్చేస్తాను. ఇక ఈ గొడవని ఇంతటితో ఆపితే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా సుభాష్ అయితే ధాన్యలక్ష్మితో చెప్తుంటే పక్కన ఉన్న రుద్రాని, అన్నయ్య, మరి నన్ను మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే, నిన్నెలా మర్చిపోతారు? నువ్వు ఆస్తి కోసమే కదా ఈ గొడవలన్నీ పెడుతున్నావు. నిన్ను ఎన్నటికీ మర్చిపోరు.
నువ్వేం టెన్షన్ పడకులే అని చెప్పి పక్కన ఉన్న స్వప్న ఇక రుద్రానికి డైలాగ్ వేస్తుంది. రుద్రాని స్వప్న వైపు ఉరిమురిమి చూస్తుంది. ఇంకా సుభాష్ అయితే చూడండి, ఎవరికి రావాల్సిన వాట వాళ్ళకి రాసిస్తాను, ఇక ఈ గొడవని ఇంతటితో ఆపేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా సుభాష్ వెళ్తూ వెళ్తూ రాజ్ నువ్వు లాయర్ని పిలిపించు, ఇంకొక గంటలో ఇక్కడ లాయర్ ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోతాడు. సుభాష్ అలా వెళ్తుంటే కావ్య అయితే మావయ్య గారు ఆగండి అని చెప్పి సుభాష్ని ఆపి, ఏంటి మావయ్య గారు మీరైనా ఇలా మాట్లాడుతుంది, ఈ ఇల్లు ఉమ్మడిగా ఉండాలి, ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి, ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండడం కోసమే కదా తాతయ్య గారు ఈ ఆస్తిని ఉమ్మడిగా ఉంచింది, కానీ మీరీరోజు ఆ ఆస్తిని ముక్కలు చేస్తా అంటున్నారు, ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను అంటున్నారు, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి సుభాష్, చూడమ్మా కావ్య, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నీకు కూడా అర్థమవుతుంది. ఈ ఆస్తి కోసమే ఈ గొడవలన్నీ అక్కడ నా కన్న తండ్రి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళు ఆ అమ్మకి ధైర్యం చెప్పంది పోయి అమ్మకి మనశ్శాంతి ఉంచటం లేదు, పైగా ఆస్తి కోసం ఎట్లా కొట్టుకుంటున్నారో చూసావు కదమ్మా, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, నువ్వు ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తావని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఇంకా సుభాష్ అయితే వెళ్ళిపోతాడు. కావ్య అయితే చిన్నత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, నోర్మొయ్, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు, అసలు నువ్వు నాకేమవుతావని నువ్వు నాకు చెప్పేదేంటి, అసలు నీ మాట ఎవరు వింటారు అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్య మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా వినిపించుకోకుండా చాలా పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు ఏంటిదంతా అని చెప్పి అపర్ణతో మాట్లాడుతూ ఉంటే, అపర్ణ చూడు కావ్య, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది, నిజంగానే ఈ ఆస్తి ముక్కలు చేయాలి, ఈ కుటుంబం చెల్లా చెదరవ్వాలని రాసి పెట్టుందేమో, అందుకే ఇట్లాంటి గొడవలు తలెత్తుతున్నాయేమో, నువ్వేం ఆలోచించకు, వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ కావ్యని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంత జరుగుతున్నా మీరేంటండి మౌనంగా ఉంటున్నారు, అసలు మీరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదేంటి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని అడగడంతో, రాజ్ ఏం మాట్లాడమంటావు, ఎవరికి నచ్చ చెప్పమంటావు, ఎవరికి వారు నిర్ణయాలు తీసేసుకున్నారు, ఇంకా నేనేం మాట్లాడతాను అని చెప్పి రాజ్ అయితే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్యకి ఏమీ అర్థం కాదు. తాతయ్య గారు తనతో కోమలాకి వెళ్లే ముందు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ కుటుంబం ముక్కలవ్వకూడదు అని చెప్పి కావ్యతో సీతారామయ్య అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఒక్క క్షణం కావ్య ఏదో ఐడియా వచ్చినట్టుగా ఇక చాలా ధైర్యం తెచ్చుకున్నట్టు ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కొంతసేపటికి రాజ్ అయితే లాయర్ని పిలిపిస్తాడు. లాయర్తో సుభాష్ మాట్లాడుతూ, చూడండి, ఈ ఆస్తి సమానంగా పంచాలి 3 భాగాలుగా అని ఇక సుభాష్ మాట్లాడుతుంటే ఇక రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతుంది. పక్కన ఉన్న రాహుల్, మమ్మీ ఆస్తిని సమానంగా భాగాలు చేస్తున్నారు అంటే నీకు అలాగే వాళ్ళిద్దరికి మీ ముగ్గురికి కూడా సమానంగా పంచుతున్నారు, ఇక మన ఆస్తి తీసుకుని ఎంచక్కా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటే రుద్రాణి తెగ సంబరపడిపోతుంది. అలాగే ధాన్యలక్ష్మి కూడా తన వాటా తనకి వస్తే రాహుల్ కళ్యాణ్ సంతోషంగా ఉంటాడని ఆలోచిస్తూ వాళ్ళ వైపు సంతోషంగా చూస్తుంది. ఇక సుభాష్ మాట్లాడిన మాటలకి లాయర్, ఆస్తిని 3 భాగాలు చేయాలా, అదేంటి అని చెప్పి లాయర్ అడగడంతో ఆ మాటలకి సుభాష్, అవును లాయర్ గారు, ఈ ఆస్తి 3 భాగాలు చేయాలి, సీతారామయ్య గారి వారసులం మేం ముగ్గురం, మా ముగ్గురికి 3 భాగాలు చేయాలి అని అంటుంటే, అదేంటి సీతారామయ్య గారి వారసురాలకి ఎప్పుడు ఈ ఆస్తిని రాసేశారు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న రాజ్ అలాగే సుభాష్, ప్రకాశం, రుద్రాణి కుటుంబ సభ్యులందరూ కూడా కంగు తింటారు. ఇంకా లాయర్ గారు, ఏంటండి మీకు తెలీదా
సీతారామయ్య గారు ఆల్రెడీ వీలునామాని రాయించేశారు కదా, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వీలునామాని మీకు చూపించమన్నారు అని చెప్పి ఇక వీలునామాని వాళ్ళకిచ్చి లాయర్ అక్కడి నుంచి వెళ్తుంటాడు. ఆగండి లాయర్, వీలునామా ఏంటి, అసలు ఈ ఆస్తిని వారసురాలికి రాయడమేంటి, ఇంతకీ ఎవరా వారసురాలు, ఎవరి పేరు మీద ఈ వీలునామా ఉంది అని చెప్పి రుద్రాని అడగడంతో, చూడండి మేడం, సీతారామయ్య గారు ఒక వారం రోజుల క్రితం నన్ను కలిశారు. ఆ రోజే ఆయన ఈ ఆస్తి మొత్తం ఎప్పటికీ ముక్కలు కాకూడదు, ఈ కుటుంబం ఎప్పటికీ ఉమ్మడిగానే ఉండాలి అని ఆలోచించి ఈ ఆస్తి మొత్తాన్ని తన మనవరాలైన కావ్య గారి పేరు మీదకి వీలునామాని రాయించారు. ఆవిడ గారు ఒప్పుకొని సంతకాలు పెడితేనే ఈ ఆస్తి మీదవుతుంది, లేదంటే ఈ ఆస్తి ఎప్పటికీ కావ్య గారి పేరు మీదే ఉంటుంది అని అంటుంటే, ఏంటి మమ్మల్ని కాదని ఈ ఇంటికి వచ్చిన ఈ కనకం కూతురు పేరు మీద ఆస్తి రాస్తాడా ఆ ముసలోడు అని చెప్పి ఒక్కసారిగా రుద్రాని తన మనసులో ఉన్న మాటని పైకనేస్తుంది. ఇక రాజైతే అత్త అని గట్టిగా అరవడంతో, ఏంట్రా ఏంటి, రాస్తే ఇంటి వారసుడిగా నీ పేరు రాయాలి, లేకపోతే కళ్యాణ్ పేరు రాయాలి, అంతగా లేకపోతే రాహుల్ పేరు రాయాలి, అంతేగాని కనకం కూతురైన ఈ కావ్య పేరు మీద ఆస్తి రాయడమేంటి, దానికి నేను ఒప్పుకోను అని చెప్పి రుద్రాణి అయితే అరిచి గొడవ చేస్తుంది. ఇక కావ్య, చూడండి రుద్రాణి గారు, మీరు ఎంత అరిచి గొడవ చేసినా ఈ ఆస్తి నాది, నేను కోరుకుంటేనే ఈ ఆస్తి మీకొస్తుంది, లేదంటే ఈ ఆస్తి ఎన్నటికీ ఇలానే ఉంటుంది. తాతయ్య గారు కోరిక మేరకు ఈ ఆస్తి ఎప్పటికీ ముక్కలు కాదు, ఈ ఆస్తి ఎన్నటికీ ఉమ్మడిగానే ఉంటుంది. మీరు అత్యాశకి పోయి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ మరుక్షణమే ఈ ఆస్తి నాకొద్దని చెప్పి అనాథాశ్రమానికి రాసేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అన్న మాటలకి ఇంకా కళ్యాణ్ ఇంకా ఇందిరాదేవి ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటూ, శభాష్ శభాష్ కావ్య, ఇన్నాళ్ళకి నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి నోరు మోయించో అని అంటుంటే, వదిన మీరు చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అమ్మా, నువ్వు ఈ ఆస్తిని నా కోసం ముక్కలు చేయాలి అనుకుంటున్నావు, కానీ నేను ఈ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, నేను వదిన వైపే ఉంటాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడడంతో అందరికీ నోటి నుంచి మాట రాదు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.